తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఉన్న ఒక ప్రత్యేక పాఠశాల. అదే శ్రీ బొల్లి మునియా మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ వెదుల్లపల్లి. ఈ పాఠశాలలో 6 నుండి 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం మరియు ప్రత్యేకంగా బాలికల కొరకు ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ గ్రూపులు నడపబడుచున్నవి. ఆహ్లాదకరమైన వాతావరణంలో గోదావరి నదికి సమీపంలో విశాలమైన తరగతి గదులు మరియు సుమారు 3 ఎకరాల క్రీడా మైదానం, అత్యాధునిక సైన్స్ ల్యాబొరేటరీ సదుపాయాలను కలిగిన ఒక ప్రత్యేక పాఠశాల శ్రీ బొల్లి మునియా మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ వెదుల్లపల్లి. సుమారు 25 మంది అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులను కలిగి ఉన్న పాఠశాలలో 400 పైగా విద్యార్థులు 6 నుండి 10వ తరగతి, ప్రత్యేకంగా 90 మంది బాలికలు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎన్వివి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రగతి పదంలో దూసుకుపోతున్న పాఠశాల శ్రీ బొల్లి మునియా మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ వెదుల్లపల్లి. స్థలదాత శ్రీ బొల్లి మునియా గారి మనవడు, పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రోలిఫిక్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత శ్రీ బొల్లి సత్య గారి దాతృత్వాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. సుమారు ₹1,00,00,000 వ్యయంతో పాఠశాలకు అత్యాధునిక సైన్స్ ల్యాబొరేటరీ మరియు ఫ్యాకల్టీ సెంటర్ నిర్మించి విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల గుండెల్లో చెరగని ముద్రను వేశారు. అదేవిధంగా పాఠశాల క్రీడా మైదానం చుట్టూ సుమారు 1/2 కిలోమీటర్ మేర కాంపౌండ్ వాల్ను నిర్మించారు. అదేవిధంగా పాఠశాల ముఖద్వారమును ఆధునీకరించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం చేయడానికి ప్రత్యేకంగా భోజనశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ మరియు జాతీయ స్కాలర్షిప్ టెస్ట్ NMMS మరియు షైనింగ్ స్టార్ అవార్డులతో విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించి పాఠశాలకు వన్నె తెచ్చారు. 2025 10వ తరగతి ఫలితాలలో 100% ఫలితాలను సాధించి సీతానగరం మండలంలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలిచారు. సుమారు 12 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి 569, 561, 554, 551 వంటి టాప్ మార్కులను సాధించడమే కాకుండా 10వ తరగతి విద్యార్థిని ఎం లక్ష్మీ దుర్గా జిల్లా స్థాయి షైనింగ్ స్టార్ అవార్డును అందుకున్నది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా 100% ఫలితాలను సాధించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 హై స్కూల్ ప్లస్ పాఠశాలలలో ఎంపీసీ గ్రూపులో 461/470 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును సాధించి వెదుల్లపల్లి బాలికల జూనియర్ కళాశాల పేరును ఆంధ్రప్రదేశ్ అంతటా వినిపించేలా చేసింది ముగ్గళ్లకు చెందిన విద్యార్థిని గంగుల విజయలక్ష్మి. అదేవిధంగా 441, 438, 427 వంటి మంచి మార్కులను విద్యార్థులు సాధించి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో 60 మందికి పైగా విద్యార్థులు చేరడానికి దోహదం చేశారు. NMMS జాతీయ స్కాలర్షిప్ పరీక్షలో పాఠశాల విద్యార్థులు అబ్దుల్, అనీషా, షేక్ అఫ్రీన్లు ఘన విజయం సాధించి ప్రతి సంవత్సరం ₹12,000 స్కాలర్షిప్ను 4 సంవత్సరాల పాటు పొందే అవకాశాన్ని పొందారు. ఇలాంటి అనేక విజయాలతో ముందుకు దూసుకుపోతూ 2025-26 విద్యా సంవత్సరంలో మరిన్ని విజయాలు సాధించడానికి విజయపథంలో పయనిస్తున్న పాఠశాల శ్రీ బొల్లి మునియా మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ వెదుల్లపల్లి. రండి, మా పాఠశాలకు రండి అంటూ విద్యార్థులు అందరూ చైతన్యవంతులై పోస్టు కార్డుల ర్యాలీ నిర్వహించి సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మరియు విద్యాశాఖ అధికారులకు పోస్టు కార్డుల ద్వారా మా పాఠశాలకు రండి అంటూ ఆహ్వానించి వినూత్న తరహాలో వ్యవహరించి పాఠశాల పేరును పత్రికలు, టీవీ వార్తలతో ఆంధ్రప్రదేశ్ నలుమూలలా వినిపించేలా చేశారు. ఇది మా పాఠశాల విద్యార్థుల ప్రత్యేకత. వాళ్ళిద్దరూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. వాళ్ళ అమ్మాయిని ప్రైవేటు కళాశాలలో
చదివించగల సామర్థ్యం ఉన్నవాళ్ళు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలపై నమ్మకంతో, మాపై ఉన్న నమ్మకంతో వాళ్ళ అమ్మాయి కంచుమర్తి జాహ్నవిని మా బాలికల జూనియర్ కళాశాలలో చేర్పించారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న శ్రీమతి చక్రం గారు. ఈ సందర్భంగా చక్రం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రండి, మీ పిల్లల బాధ్యతను మాకు అప్పగించండి, వాళ్ళ మంచి భవిష్యత్తును మీకు అందిస్తాం. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, శ్రీ బొల్లి మునియా మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ వెదుల్లపల్లి.